అందరికీ నమస్కారం. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ మైలవరం కిషోర్ బాబు. మైలవరానికి సంబంధించి ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మైలవరం సెంటర్లో, ముఖ్యంగా పంచాయతీ సెంటర్లో ఏదైతే ఉందో 4 రోడ్లు కూడలి ఆ కూడలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా మెయిన్ రీజను ఆర్టీసీ బస్సులు అటువైపు నుంచి విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, లేకపోతే ఇటు తిరువూరు వైపు నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఇవన్నీ కూడా నూజివీడు రోడ్లోకి వెళ్ళే వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా పంచాయతీ సెంటర్లోనే ఆగడం వలన అక్కడంతా కూడా రోడ్డు మీద బస్సులు ఆపడం, పబ్లిక్ కూడా రోడ్ల మధ్యలో బస్సులు ఆపి ఎక్కడం, ఇదంతా కూడా వెనకాల ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని నియంత్రించే భాగంగా మన పంచాయతీ సెంటర్లకు దగ్గరలో ఉన్న ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఏదైతే ఉందో అవుట్ పోస్ట్ను ఆనుకుని ఒక స్థలం ఏదైతే అక్కడ బ్రాడ్గా వెడల్పుగా ఉందో ఆ ప్లేస్లో మాత్రమే ఆర్టీసీ బస్సులు ఆపాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఆర్టీసీ వారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఎక్కడైతే ఉందో ఆ అవుట్ పోస్ట్ దగ్గర మేము ఏదైతే బ్యారికేడ్ పెట్టామో బ్యారికేడ్కి లోపలికి వెళ్ళి మాత్రమే బస్సులు ఆపాలి. అక్కడే దింపడం కానీ, ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం కానీ అక్కడే ఆ ప్రదేశంలోనే చేయాలి. అక్కడ ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది, బస్సులు ఆపడానికి కేటాయించిన స్థలం అని చెప్పేసి. అటువైపు ఎక్కడ ఆగాలని బోర్డు పెడతాం, ఇక్కడ కూడా ఒక బోర్డు పెడతాం. ఓకేనా? ఇదే ఫాలో అవ్వాలి. మీ అందరికీ గ్రూప్ ఏమైనా ఉంటుందా? గ్రూపు, వాట్సాప్ గ్రూపు మీరు ఉన్నారా? దాంట్లో ఒక వీడియో కూడా పెట్టిస్తా, అందరికి వెళ్ళిపోవాలి. ఇదే ఫాలో అవ్వండి. అక్కడ ఆపారు కదా అని మీరు అక్కడ ఆపడానికి లేదు, ఆపొద్దు. మీరు లోపలికి వచ్చిన తర్వాత ఆపాలా. రైట్. ఇది అతిక్రమిస్తే మాత్రం బస్సు పైన, డ్రైవర్ల పైన మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలకి మేము రెఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే చాలా ఫొటోస్ తీసాం, వీడియోస్ తీసాం, ఎంత రోడ్ల మీద ఆపుతున్నారు, ఏ విధంగా ఆపుతున్నారు అనేది. దయచేసి సహకరించాలి డ్రైవర్లందరూ కూడా. అలాగే మిగతా బస్సు, స్కూల్ బస్సెస్ కానీ, కాలేజీస్ బస్సెస్ కానీ పంచాయతీ సెంటర్లో దయచేసి ఎక్కడ కూడా ఆపొద్దండి. పంచాయతీ సెంటర్లో ఎక్కడ ఆపొద్దు. దూరంగా ఆ సెంటర్కి దూరంగా మన థియేటర్, సంఘమిత్ర థియేటర్ దగ్గర కానీ, లేదంటే కనుక నూజివీడు రోడ్లో అక్కడ అది ముందుకెళ్ళిన తర్వాత ఏదైతే ఉందో జెండా చెట్టు దగ్గర ఆ రోడ్లో కానీ, అక్కడ కానీ ఖాళీగా ఉన్న ప్రదేశంలో మాత్రమే డ్రాపింగ్ కానీ, పికప్ కానీ మీరు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే విజయవాడ వైపు నుంచి ఇటు మైలవరం బస్ స్టాండ్కి వెళ్ళే బస్సులు ఏవైతే ఉన్నాయో అవి సంఘమిత్ర థియేటర్ ఆపోజిట్లో ఉన్న కాంప్లెక్స్ ఏదైతే ఉందో, LH కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్కి దగ్గరలో అక్కడ ఒక బోర్డు పెడుతున్నాము. అక్కడ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి పెట్టుకుని మేము నిర్దేశించిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మాత్రమే బస్సులు దయచేసి ఆపాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ మన స్టాఫ్ను కూడా ప్రతిరోజు ఇవ్వడానికి మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఆర్టీసీ వారి తరపు నుంచి కూడా స్టాఫ్ ఇక్కడ ఉంటారు. దయచేసి బస్సు డ్రైవర్లందరూ కూడా సహకరించాలి. ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ సెంటర్ కూడల్లో ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా ఆపొద్దు. కేవలం మన పోలీసు వారు ఇప్పుడు మేము సూచించిన బోర్డులు ఎక్కడైతే పెట్టామో బస్సు ఆగడానికి కేటాయించిన స్థలం అని ఆ ప్లేస్లో మాత్రమే దయచేసి బస్సులు డ్రాపింగ్ కానీ, పికప్ కానీ అక్కడే చేయాలని కోరుతున్నాము. ఇది ప్రజలందరూ కూడా అలవాటు అవ్వాలి, మీకు కూడా అందరికీ అలవాటు అవ్వాలని ఇది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.